నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను అనిల్. నేను రీనా. ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు వెళ్లారు. కేంద్ర జలశాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. బనకచెర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఫిర్యాదు చేశారు. ఇక తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో రేవంత్ ఉత్తమ్ చర్చించారు. బనకచెర్ల చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్టు అని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బనకచెర్లపై ఆందోళనను కేంద్ర మంత్రికి చెప్పామని అన్నారు. ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రజలు, రైతుల్లో ఆందోళనలు ఉన్నాయని, వీటిని పరిగణలోకి తీసుకుంటామని కూడా కేంద్ర మంత్రి చెప్పినట్లు ఉత్తమ్ తెలిపారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడాలని కూడా కోరామని అన్నారు. జల వివాదాలపై త్వరలో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఏర్పాటు చేస్తామని పాటిల్ చెప్పినట్లు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నియంతలా మారి అణిచివేస్తున్నారని ధ్వజమెత్తారు. చెవిరెడ్డిని ఇరిగించేందుకు తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేశారని ఆరోపించారు. 76 ఏళ్ల వయసున్న చంద్రబాబు తమను భూస్థాపితం చేస్తామంటున్నారని, ఈ రెడ్ బుక్ పాలన ఏమిటి, వార్నింగ్లు ఏమిటి అని ప్రశ్నించారు. ఇదే పద్ధతిని కొనసాగిస్తే రేపు ఎవరైనా బ్రతుకుతారా అని పరోక్షంగా హెచ్చరించారు. మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. బెట్టింగ్ లో ఆత్మహత్య చేసుకున్న వాళ్లను వైఎస్ జగన్ పరామర్శించడం ఏంటని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్ కు బానిసలైన వారికి విగ్రహాలు కట్టడం ఏంటి, సమాజం ఎటుపోతుందని షర్మిల నిలదీశారు. ఈ క్రమంలో ఆమె వైఎస్ జగన్ కి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి, కానీ బల ప్రదర్శనలు కాదని సూచించారు. వైఎస్ జగన్ బీజేపీకి దత్తపుత్రుడు కాబట్టి అన్ని అనుమతులు ఇవ్వడమే కాకుండా దగ్గరుండి బల ప్రదర్శనలు చేయిస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఈ క్రమంలో ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసే కాంగ్రెస్ కి మాత్రమే ఆంక్షలు విధిస్తారని ఆమె మండిపడ్డారు. జగన్ పర్యటనలకు ఎందుకు ఆంక్షలు లేవు, సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మోదీ 11 నెలల పాలనపై శుక్రవారం నుంచి ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. 22న ఇంపీరియల్ గార్డెన్ లో వికసిత్ సంకల్ప సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం ఉండదా అని ప్రశ్నించారు. చిన్న నిర్ణయమైన కేబినెట్ లో పెట్టాలని కేసీఆర్ చెప్పారన్నారు. ఈ మాట నిజం కాదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు ఈటెల రాజేందర్. ప్రాజెక్టులకు బీజేపీ వ్యతిరేకం కాదన్న ఈటెల, కాళేశ్వరం కేసీఆర్ మొదలు పెట్టింది కాదని కేసీఆర్ రీడిజైన్ చేశారన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రజలపై కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నారని ఈటెల అన్నారు. హైడ్రా పేరుతో కాలనీలు బస్సులను కూల్చివేస్తామంటూ బెదిరిస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట వరకు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. యాదాద్రి తుర్కపల్లి మండలం వాసాలమరి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారులకు పొంగులేటి శ్రీనివాసరావు, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. వాసాలమర్రి గ్రామంలో ఇల్లు కట్టుకోవడానికి ఆగవ్వకు ఇందిరమ్మ ఇల్లు పట్టాతో పాటు 1 లక్ష రూపాయలను ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విరాళంగా ఇచ్చారు. సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, గత ముఖ్యమంత్రి కేసీఆర్ మా గ్రామాన్ని దత్తత తీసుకుని మమ్మల్ని, మా గ్రామాన్ని యాగం చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే ఇందిరమ్మ ఇల్లు పట్టాలు పంపిణీ చేస్తూ ఉండడం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఫోటోలకు గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం సీఎంను రేవంత్ రెడ్డిని మార్చేందుకు ప్రయత్నిస్తుందని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా లక్సిరిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో బీజేపీ వికసిత్ భారత్ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా పెండింగ్ బిల్లులు మంజూరు చేసేందుకు కమిషన్లు తీసుకుంటూ అభివృద్ధి పనులు చేసేవారని ఇబ్బందుల పాలు చేస్తుందని విమర్శించారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఎలాగూ గెలవదు, దీనిని సాకుగా చూపి రేవంత్ రెడ్డిని తొలగించి కొత్త ముఖ్యమంత్రిని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం చూస్తుందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. యోగాంధ్ర జిల్లా స్థాయి కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రమైన హర్సిలీ హిల్స్ లోని గవర్నర్ బంగ్లా సమీపంలోని పార్క్ లో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో 1000 మందితో అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మొదట ఉదయం 6:30 గంటలకు ప్రారంభమై మొదట సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనంతరం యోగా శిక్షకుల ఆధ్వర్యంలో దాదాపు 45 నిమిషాలు పాల్గొన్న వారందరూ కూడా యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. సీఎం సహాయ నిధి చెక్కులను పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు.
బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 63 మంది లబ్ధిదారులకు 28,48,600 రూపాయల విలువైన చెక్కులు, అలాగే వరంగల్ మండలానికి చెందిన 5గురికి 5,580 రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఎవరికైనా ఊహించకుండా వస్తాయని, అటువంటి సమయంలో ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఆరోగ్య సమస్య ఎదురైనప్పుడు పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడడం కోసం తాను అండగా ఉంటానని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో జరిగిన రాహుల్ గాంధీ బర్త్డే వేడుకలలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం మంత్రి ఆసుపత్రిలోని పలు వార్డులలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను, రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ములుగు జిల్లా ములుగు ఘట్టం అమ్మవారిని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఘట్టమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములుగు ఘట్టమ్మ ఆలయం నుంచి ఇంచర్ల ఎంఆర్ ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీని ప్రారంభించారు. యూకే పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరారు. ఇంగ్లాండ్లోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 20-21 తేదీల్లో జరిగే సదస్సులో కేటీఆర్ పాల్గొనున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరంలో భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు అనే ప్రధాన అంశంపై చర్చలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకున్న చర్యలు, అభివృద్ధి దిశగా అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, ప్రజాసేవలను మెరుగుపరచడంలో సాంకేతిక వినియోగం వంటి అంశాలపై కూడా ప్రసంగించనున్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కూతురేపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ, నమోదు, రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఒకవేళ సమస్యను పరిష్కరించేందుకు నిబంధనలు అంగీకరించిన పక్షంలో దరఖాస్తుదారుడికి ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగేనాయక్, రెవెన్యూ డివిజనల్ అధికారి వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమ యుద్ధాన్ని ఇజ్రాయెల్ తక్షణమే ఆపాలంటూ వామపక్షాలు నిరసన తెలిపాయి. ఇరాన్, పాలస్తీనాలపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమాన్ని ఇజ్రాయెల్ తక్షణమే ఆపాలంటూ సిపిఎం, సిపిఐ, సిపిఐ, ఎంఎల్ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్ స్టాండ్ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, యుద్ధోన్మాదం నశించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఇజ్రాయెల్ యుద్ధం పేరుతో చేస్తున్న మారణ హోమాన్ని తక్షణమే ఆపాలని అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత సామ్రాజ్యవాదం మరింతగా పెరిగిపోతుందని అన్నారు. మోదీ భారతదేశానికి బాస్ గా ఉండి ట్రంప్ దగ్గర ఎస్ బాస్ అంటున్నాడని విమర్శించారు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపినట్లు గొప్పలు చెప్పుకుంటూ అనేక దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని పెంచి ఆయుధాలు అమ్ముకుంటూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. మావోయిస్టుల మీద కాల్పులు కూడా అమెరికా ఆటల్లో భాగమని కూడా తెలిపారు. నిర్మల్ జిల్లా కుబీర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కళ్యాణ్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత 2.5 సంవత్సరాల నుండి కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి పెండింగ్ లో ఉండగా ఎటకేలకు మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ 7 డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మార్కెట్ చైర్మన్ గా కళ్యాణ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. వైస్ చైర్మన్ గా హైమద్ బాధ్యతలు చేపట్టారు. రైతుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని చైర్మన్ కళ్యాణ్ అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల హుండీల లెక్కింపును పోలీసు బందోబస్తు నడుమ దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించారు. 20 హుండీలను దేవాదాయ శాఖ అధికారులు లెక్కించారు. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల హుండీల మొత్తం ఆదాయం 36,49,378 రూపాయల ఆదాయం వచ్చినట్లుగా దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కడప జిల్లా అట్లూరు మండలం చిన్నపల్లి కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఎస్ వెంకటాపురం పాఠశాలకు బదిలీ చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ కమిటీలో చర్చించకుండా అధికారులు ఎలా నిర్ణయం తీసుకుంటారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇలాగైతే తమ పిల్లలను మోడల్ స్కూల్కు పంపిస్తామని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజల సమస్యలను భారత్ జోడో యాత్ర ద్వారా దగ్గరగా తీసుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ. అలాంటి నాయకుని, నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఇల్లందు కాంగ్రెస్ నాయకురాలు భానోత్ సుజాత మంగళీలాల్ అన్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆల్ ఇండియా ట్రైబల్
జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం వెలకట్టలేనిదని అన్నారు. వారి కష్టాలను దగ్గర నుంచి తన పాదయాత్ర ద్వారా చూసి కులగణన కోసం పోరాడిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎంతో కృషి చేస్తున్నారని కూడా తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని జాతీయ రహదారిపై సిపిఎం ఆధ్వర్యంలో వంటవార్పు రాస్తారోకో నిర్వహించారు. గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని స్థానికులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వెంటనే స్పందించి గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల తరగతులను ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం రాష్ట్రంలో నూతన విద్యా విధానం తీసుకురానున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకువెడుతుందని కూడా తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించిన ఆయన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జొన్నలు అమ్మిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని వేణుగోపాలాచారి తెలిపారు. ఆయన రాజ్ న్యూస్ తో వ్యాంసలో మాట్లాడారు. మంత్రి తుమ్మలతో మాట్లాడనని, 2 రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు పడతాయన్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలం దేగాం గ్రామ రైతులు స్థానికులు మార్వాడి చెరువును కొందరు ఆక్రమిస్తున్నారని, ఈ చెరువును కాపాడాలని రైతులు స్థానికులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. బైంసా ఆర్టీఓ కోమల్ రెడ్డి, బైంసా మండల తహసీల్దార్ ప్రవీణ్ కు గ్రామస్తులు వినతి పత్రం ఇచ్చారు. 100 ఏళ్ల నాటి చెరువు విస్తీర్ణం 7.30 ఎకరాలు ఉంటే ఇప్పుడు 3 ఎకరాలే ఉందని కూడా తెలిపారు. పంట భూముల గ్రౌండ్ వాటర్ తగ్గిపోతున్నందున పాడి పశువులకు తాగడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గ్రామంలోని మత్స్యకారులకు చేపలు పంపకానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని కూడా అన్నారు. ఆక్రమణకు గురి కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులను ప్రదర్శించిన రవితేజ భార్య శ్రావణి పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి సమయంలో పోలీసులు ఇంటికి వచ్చి తన భర్తను తీసుకువెళ్లారని శ్రావణి ఆరోపించింది. ఏ స్టేషన్లో తన భర్తను ఉంచారో తెలియక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నానని వాపోయింది. తన భర్త జాడ తెలపాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. డిజిటల్ అసిస్టెంట్ దాడిలో గాయపడ్డ గండువారిపల్లికి చెందిన బాధితుల ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరపున అన్నమయ్య జిల్లా కలెక్టర్ క్షమాపణలు తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించిన గుమ్మ సముద్రం డిజిటల్ అసిస్టెంట్ బాబా వహ్రుద్దీన్ పై బి కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని బాధితులకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి హామీ ఇచ్చారు. డిజిటల్ అసిస్టెంట్ విధుల నుంచి తొలగించి ఎంక్వైరీ ఆఫీసర్ గా మదనపల్లి సబ్ కలెక్టర్ ను నియమించామని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కిషన్ నగర్ లో మీర్జాపూర్ రైతులు రాస్తారోకో చేపట్టారు. గౌరెల్లి ప్రాజెక్టు కాలువను తమ భూముల నుండి తీసుకెళ్లదని నిరసన తెలిపారు. ఉన్న భూములు కాలువల కింద పోతే తాము ఎలా బతకాలని వాపోయారు. కష్టపడి సంపాదించుకున్న భూములను వదులుకోపోమని, అవసరమైతే ప్రాణత్యాగాలకైనా సిద్ధమని చెప్పారు. చివరకు అధికారులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అడ్మిషన్లు పెంచాలని సూచించారు. మధ్యాహ్నం భోజనం బాగుందా, సబ్జెక్టు బాగా చెప్తున్నారా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడారు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లవద్దని, ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడే వైద్యం చేయించుకోవాలని తెలిపారు. వానాకాలంలో అంటువ్యాధులు, పాములు, తేలుకాట్లకు మందులు సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని కూడా తెలిపారు. ఆపరేషన్ కగారుతో మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఎదుట 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 3 మహిళా మావోయిస్టులు ఉన్నారు. కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో 4 పార్టీ సభ్యులు, 4 మిలిషియా సభ్యులు, 2 డివిజన్ కమిటీ సభ్యులు, 2 ఐసీఎం సభ్యులు ఉన్నట్లు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున తక్షణ సాయం అందించనున్నట్లు, సాధారణ సభ్యులకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున, డివిజన్ స్థాయి సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు సైతం తన జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కుటుంబ సమేతంగా తొలిసారి ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ పక్కా ఇళ్లు కట్టిస్తే 12 ఏళ్ల తెలంగాణ ప్రజల కళ నెరవేరుతుందని మంత్రి తెలిపారు. తిరుమల శ్రీవారిని అవధూత పీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ మహాద్వారం వద్ద చేరుకున్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీకి టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి గణపతి సచ్చిదానంద స్వామీజీని శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల గణపతి సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ట్రైబులు ఎంపీలు పంపిణీ చేశారు. ఇక రాష్ట్రంలో అమలవుతున్న తల్లికి వందనం పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తల్లికి వందనంతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి నగదు తల్లుల ఖాతాలో జమ చేశామని కూడా తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయని, తొందరలోనే పరిశ్రమలు ఏర్పాటు పనులు కూడా ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. గిరిచిన్నారులతో గంజాయి వ్యాపారం చేస్తూ అక్రమంగా సంపాదించిన సొమ్ముతో రిసార్ట్ నడుపుతున్న రత్నరాజు బినామీ రిసార్ట్ను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కుక్ కన్వీనర్ చిన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే హనీ ట్రాప్ కేసులో అరెస్టైన రత్నరాజు బినామీ అరకులో 5 ఎకరాల భూమిలో రిసార్ట్ నడుపుతున్నారని, రిసార్ట్ పేరిట రూమ్స్ కు గంజాయి తెచ్చి చిన్నారులతో ప్యాకింగ్ చేయించి వ్యాపారం చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంజాయి కేసులో బినామీగా ఉన్న సంతోష్ అరెస్టుతో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వారి జీవితాలు చీకటి మాయం చేసే ఈ ఆర్ఆర్ రిసార్ట్ ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఐడీఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆల్ ఇంకో వారి సహాయంతో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, విజయలక్ష్మి, డీడబ్ల్యూఓ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా చింతగొమ్మదిన్నె పరిధి గువ్వల చెరువు ఘాట్లో అర్ధరాత్రి ఘోర ప్రమాదం తప్పింది. ఇక్కడి 2వ మలుపు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రైవేట్ బస్సు దూసుకెళ్లి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ బస్సు అద్దాలు ధ్వంసం చేసి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. దీంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని సూక్మా జిల్లాలో హార్డ్ కోర్ రివార్డ్ ఉన్న మావోతో సహా 5 నక్సలైట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సుక్మా నక్సల్ అరెస్టు పూర్వత్రిలోని గ్రామ ప్రధాన్ రామ బోట్కే హత్యలో పాల్గొన్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. పట్టుబడిన వారిలో మూచాకి బుద్రా, మొధ్వి సోమద్, కుంచం బుచ్చెం, ఇక మధ్వి ధుర్వా, దోడి సోమద్ కూడా ఉన్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ వెల్లడించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ అలాగే పోలీసుల సంయుక్త బృందం కలిసి అరెస్టు చేసినట్లు తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోట స్టేషన్ సెంటర్ వద్ద గత రాత్రి సెల్ ఫోన్ షాపులో చోరీ జరిగింది. 6 లక్షల రూపాయల విలువ గల సెల్ ఫోన్లు, 80,000 రూపాయల నగదు చోరీ జరిగింది. షాప్ క్లోజ్ చేసే సమయంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేలి ముద్రలు, ఇతర ఆధారాలను క్లూస్ టీమ్ సేకరిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగుండ మండలం బెండాలపాడు గ్రామ చుట్టుపక్కల అనుమతి లేని విత్తనాలను విక్రయిస్తున్న సుజాత్ నగర్ మండలానికి చెందిన వ్యాపారిని చంద్రగుండ వ్యవసాయ అధికారులు, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 12.7 లక్షల విలువ చేసే మిర్చి, పత్తి విత్తనాలను సీజ్ చేశారు. 5 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. సుజాత నగర్ మండలానికి మాత్రమే లైసెన్స్ కలిగి ఉన్న వ్యాపారి తన పరిధి దాటి మొబైల్ వ్యాన్ ద్వారా చంద్రగుండ మండలంలోని మిర్చి విత్తనాలు, అనుమతి లేని పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారు అన్న సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు వారిని విచారించి అదుపులోకి తీసుకున్నారు. విత్తనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ ఇంద్రసేన తెలిపారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మహిళల అక్రమ రవాణా ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ రామానుజం మీడియాకు వివరాలు వెల్లడించారు. సంవత్సరం క్రితం ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాడికొందికు చెందిన యువతి అదృశ్యం కాగా అప్పట్లో పోలీసులు దీనిని మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. సదరు యువతి ఆధార్ కార్డును మధ్యప్రదేశ్లో అప్డేట్ చేయగా పోస్టు ద్వారా ఆధార్ కార్డు యువతి ఇంటి అడ్రస్కు వచ్చింది. ఆ కార్డులో ఉన్న ఫోన్ నంబర్కు యువతి సంబంధికులు ఫోన్ చేయడంతో ప్రస్తుతం ఆమె మధ్యప్రదేశ్లోని జార్వా గ్రామంలో ఉన్నట్టు తెలిపింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ మోటారు పట్టుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో పరికిపర్ల విజయలక్ష్మి, సుజాత, బోయిరే పంచావుల, తాడూరి ఉష, దుర్గం సుధాకర్, కామేరి హరిదాసులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తిరుమలలో విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ అరుణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లా వాణియంబాడిలోని తోళ్ల పరిశ్రమ యజమాని ఇంతియాజ్ అహ్మద్ ఇంట్లో శక్తివేల్ పనిచేస్తున్నాడు. 3 రోజుల కిందట దుండగులు ఆయన భార్య సబితాను కొట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు శక్తివేలును అనుమానించారు. ఇక అతడికి పరిచయం ఉన్న కొల్లకట్లే ప్రాంతివాసి ఇళవరసన్ తిరుపతికి చెందిన శాంతకుమారి దోపిడీకి పాల్పడగా తిరుమలలో పనిచేసే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ అరుణ్ కుమార్ ప్లాన్ ఇచ్చినట్లుగా దర్యాప్తులో గుర్తించారు. ఇక తిరుపతి పోలీసుల సహకారంతో అరుణ్ కుమార్ ను వాణియంబాడికి తీసుకువెళ్లారు. కడప జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ 2 ఏళ్లుగా అలిపిరి చెక్ పాయింట్ తిరుమలలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నాడు. మరి ఇటీవల తిరుమలలో బ్యాగేజీ స్కానింగ్ సెంటర్ కు కూడా మారాడు.